కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పిలుపు మేరకు రాష్ట్రంలో బంద్ కొనసాగుతోంది. భాజపా మినహా రాష్ట్రంలో అన్ని పార్టీలు రోడ్లపైకి వచ్చి అన్నదాతలకు మద్దతుగా ఆందోళనల్లో పాల్గొంటున్నాయి. ఉదయం నుంచి వాహనాలేవీ రోడ్లెక్కలేదు. వ్యాపార సంస్థలు, దుకాణాలు తెరుచుకోలేదు. పార్టీల శ్రేణులు, నాయకులు రహదారులు దిగ్బంధిస్తూ నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా రైతుల పిలుపు మేరకు రాష్ట్రంలో చేపట్టిన బంద్కు రాజకీయ పార్టీలతో పాటు వివిధ వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. వ్యాపారులు, ఉద్యోగులు, కార్మికులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటూ రైతులకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. భారత్ బంద్కు సంఘీభావంగా మాదాపూర్, రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద ఐటీ ఉద్యోగుల ఆందోళనకు దిగారు. సాగు చట్టాలు రద్దు చేయాలంటూ ఫోరం ఫర్ ఐటీ అసోసియేషన్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ కోటిలో ఆ సంఘం నేతలు నిరసన వ్యక్తం చేశారు. లాయర్స్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్ గన్ పార్క్ వద్ద న్యాయవాదులు నిరసనకు దిగారు. రైతుల ఆందోళనకు మద్దతుగా కూకట్పల్లిలోని జాతీయ రహదారిపై తెరాస శ్రేణుల అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. రహదారిపై పడుకుని శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ నిరసన వ్యక్తం చేశారు. కూకట్పల్లి మెట్రో స్టేషన్లో బైఠాయించిన తెరాస శ్రేణులు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించి వేశారు. ఎల్బీ నగర్లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ ఆధ్వర్యంలో తెరాస కార్పొరేటర్లు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అబ్దుల్లాపూర్ మెట్లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తెరాస శ్రేణులు ఆందోళనకు దిగారు. సిద్దిపేటలో కాంగ్రెస్ వామపక్షాల నాయకులు ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. గజ్వేలులో రాష్ట్ర అటవీ అభివృద్ది సంస్థ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో తెరాస శ్రేణులు రాస్తారోకో నిర్వహించాయి. సంగారెడ్డిలో ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లలో రైతులు పండించిన పంటలతో సిఐటియు నాయకులు ర్యాలీ నిర్వహించారు. జహీరాబాద్లో వ్యాపార, వాణిజ్య సముదాయాలు సహా అన్ని వర్గాలు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించాయి. రైతులు, వ్యాపారులతో నిత్యం కళకళలాడే వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ బంద్ కారణంగా బోసిపోయింది. స్టేషన్ ఘనపూర్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే రాజయ్య ఆధ్వర్యంలో తెరాస కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. మహబూబాబాద్లో వామపక్షాలు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించగా తెరాస శ్రేణులు జాతీయ రహదారిని దిగ్బంధించాయి. ఖమ్మం జడ్పీ చైర్మన్ కమల్ రాజ్ మధిరలో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. భద్రాచలంలో తెరాస, తెదేపా, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, గిరిజన సంఘాల నేతలు రాస్తారోకో చేపట్టారు. వైరాలోని జాతీయ రహదారిపై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. నల్గొండలో వర్తక, వాణిజ్య సముదాయాలు తెరుచుకోలేదు. నార్కట్పల్లి, అద్దంకి బైపాస్ రహదారిని కాంగ్రెస్, వామపక్షాలు దిగ్బంధించాయి. ఆదిలాబాద్లో మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో తెరాస కార్యకర్తలు ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి, రామకృష్ణపూర్ ఏరియాలో సింగరేణి బొగ్గు గనుల ఐక్య కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. సింగరేణి కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. చౌకీదారు గలీజు సర్కారు అన్నదాతల బతుకులంటుంది
దయచేసి చేతులందరూ పైకి లేపాలి. రద్దు రైతు వ్యతిరేక చట్టాలను, రద్దు రైతు వ్యతిరేక చట్టాలను. దయచేసి పిడికిలు పైకి లేపాలి. రద్దు రైతు వ్యతిరేక చట్టాలను, రద్దు రైతు వ్యతిరేక చట్టాలను, రద్దు రైతు వ్యతిరేక చట్టాలను. దయచేసి అందరూ కూర్చోవాలని రావద్దు. 2 hours ఉంటాయి కాబట్టి అందరూ ప్రశాంతంగా కూర్చోవాలి.